వచ్చారు. అయితే ఇటీవల ఈ సభకు సంబంధించి ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి హిందీ భాషను రుద్దడం పైన కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఈ హిందీ భాషకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా హిందీ భాషకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. అయితే వాస్తవానికి హిందీని ప్రయర్ లాంగ్వేజ్గా చేయటం అనేది ఇప్పటి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ కాదు. గతంలో కూడా యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా ఈ అంశాలను చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వాటికి అంగీకరించలేదు. ఏ రాష్ట్రమైనా అటు సౌత్ ఇండియాకి సంబంధించి తమిళనాడు చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా, కేరళ చూసుకున్నా, కర్ణాటక కూడా హిందీని ఎంకరేజ్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ సౌత్ ఇండియాకి సంబంధించి కొన్ని రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయి కాబట్టి ఆ రీజనల్ లాంగ్వేజెస్ సంబంధించి ప్రియారిటీ ఉంటుంది. సో ఖచ్చితంగా వాటిని కాదని చెప్పేసి హిందీ భాషను రుద్దమంటూ కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు చెప్పుకుంటూ వచ్చారు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చెప్తూ ఉన్నారు. కానీ ఇది భిన్నంగా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి అంశాలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అవుతుంది. అయితే ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో హిందీ లాంగ్వేజ్కి సంబంధించి ఏం మాట్లాడారనేది ఒకటి చూసుకుంటే నేను కోట్ చేస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఆయన మాట్లాడారంటే ఏప్రిల్ 23, 2017 అంటే అప్పుడు కూటమి సర్కార్ మొదటిసారి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గారు ఈ ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సమయంలో అప్పుడు కూడా ఇదే హిందీ భాషకు సంబంధించి సౌత్ మీద ఒక కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అక్కడ కూడా హిందీని ప్రియార్ చేయాలని చెప్పేసినటువంటి వ్యాఖ్యలు కూడా జరుగుతూ వచ్చాయి. ఇదే నేపథ్యంలో ఏప్రిల్ 23, 2017 పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్, ఒక ట్వీట్ చేశారు ట్విట్టర్ వేదికగా. ఆయన ఏం ట్వీట్ చేశారంటే హిందీ గో బ్యాక్ అంటూ, నార్త్ ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్ షుడ్ అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ ద కల్చర్ డైవర్సిటీ ఆఫ్ అవర్ కంట్రీ అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన చూపిస్తూ వచ్చారు దీనికి సంబంధించి, ఈ ట్వీట్కి సంబంధించి. సో ఈ ట్వీట్కి సంబంధించి చూసుకుంటే అప్పుడు ఆయన ప్రధానంగా చేసింది ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఆ భాషలు రాజ్యమేలే పరిస్థితులు ఏర్పడగలిగితే అనుసంధాన భాషగా హిందీ సహజరీతిగా వికసిస్తుంది. అట్లా కాక హిందీని రుద్దే ప్రయత్నం జరిగితే దేశంలో 50 ఏళ్ల క్రితం చెలరేగిన భాషా విద్వేషాలు తిరిగి రెచ్చగొట్టినట్లు అవుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఆయన ట్విట్టర్ ఖాతాలో చేసినటువంటి పోస్ట్ ఇది. అంటే నేను హిందీని వ్యతిరేకిస్తున్నాను, హిందీ అనేది రాష్ట్ర భాషలకు సంబంధించింది కాదు, ఇక్కడ ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్క భాష ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగు ఉంటే తమిళనాడుకు సంబంధించి తమిళం ఉంది, అక్కడ కర్ణాటకకు సంబంధించి కన్నడ ఉంది. సో ఇన్ని ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు మా మీదకి హిందీ రుద్దుతున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు 2017లో బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీకి ఎగనెస్ట్గా, బీజేపీని ఖండిస్తూ మాట్లాడినటువంటి మాటలు ఇవి, బీజేపీకి ఎగనెస్ట్గా చేసినటువంటి కామెంట్స్ ఇవి. మరి ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, సౌత్ ఇండియాకి సంబంధించి హిందీని తీసుకురావాలని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు? హిందీ అవసరమేముంది? ఇప్పుడు మీరే కదా వ్యతిరేకించింది. అప్పుడు రాజకీయాలకు భిన్నంగా ఉండాలి. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నా, సౌత్ ఇండియాకి సంబంధించి చూసుకున్నా, ప్రతి రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ భావజాలానికి సంబంధించి, వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక స్లోగన్ ఉంటుంది, ఒక ప్రత్యేక స్లాంగ్ ఉంటుంది. వాటిని కంచపరిచి వాటికి ఇబ్బంది పెట్టేసి హిందీని తీసుకురావద్దని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎందుకు హిందీని తీసుకురావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు? తెలుగు సినిమాలకు సంబంధించి డబ్బింగ్లు చేసుకొని వాళ్ళ డబ్బులు తీసుకోవచ్చు, కానీ వాళ్ళ హిందీ భాష మాత్రం మనకు వద్దని మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీని పెట్టారు కదా, మరి మీరు ఎందుకు మహారాష్ట్రలో జనసేన పార్టీని పెట్టి పోటీ చేయలేదు? ఎన్నికల్లో గెలవలేదు? మరి ఎందుకు జార్ఖండ్లో జనసేన పార్టీని పెట్టి పోటీ చేయలేదు? హర్యానాలో జనసేన పార్టీని పెట్టి పోటీ చేయలేదు? మరి హిందీ భాషను మీరు అంతగా ప్రేమిస్తున్నప్పుడు, మీరు ఇక్కడ హిందీ కూడా మన రాష్ట్రానికి సంబంధించి హిందీ కూడా ఉండాలన్నప్పుడు మరి ఇదే తెలుగు భాషల్ని, ఇదే తెలుగు సంబంధించిన సంప్రదాయాల్ని మిగతా వాళ్ళు కూడా అలవాటు చేసుకోవాలి కదా. ఇదే మహారాష్ట్ర ప్రజలు మరాఠాని కాదని చెప్పేసి తెలుగుని అలవాటు చేసుకుంటారా? హర్యానాకి సంబంధించిన వ్యక్తులు తెలుగుని అలవాటు చేసుకుంటారా? జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తులు తెలుగుని అలవాటు చేసుకుంటూ ఉంటారా? మరి మిగతా రాష్ట్రాలకి లేనటువంటి అంశం మొత్తాన్ని కేవలం ఎందుకు సౌత్ ఇండియాకి రుద్దుతూ ఉన్నారు? ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రుద్దుతూ ఉన్నారు. తమిళనాడుకి సంబంధించి వాళ్ళంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక్కడ హిందీ ప్రియర్ కాదు, మాకంటూ ఒక సొంత లాంగ్వేజ్ ఉంది, దానికి ఒక ప్రియారిటీ ఇవ్వండి అని చెప్పేసి. గతంలో నేను ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నాను. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పిల్లలకు సంబంధించి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రధానంగా చేస్తూ ఉంటే, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రయర్ కేటగిరీగా, ప్రయర్ లాంగ్వేజ్గా చేస్తూ ఉంటే ఇదే కూటమి సర్కార్కి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎన్ని విమర్శలు చేస్తున్నారు? బుక్స్లో కూడా, టెక్స్ట్ బుక్స్లో కూడా బైలాంగ్వేజ్ లాంగ్వేజ్, అటు తెలుగు ఇటు ఇంగ్లీష్ రెండు ఉన్నప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. తెలుగుని చంపేస్తున్నారు, తెలుగుని లేకుండా చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కనీసం స్కూల్లో తెలుగు అనే లాంగ్వేజ్ని లేకుండా చేస్తున్నారని చెప్పేసి పదే విమర్శలు చేసినటువంటి కూటమి సర్కార్ ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ని సౌత్ ఇండియా మీద రుద్దుతుంటే, తెలుగు రాష్ట్రాల మీద రుద్దుతుంటే ఎందుకని మాట్లాడలేదు? ఎందుకు దాన్ని ఖండించలేదు? అంటే ఇప్పుడు మీరు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు, మోదీ సపోర్ట్ మీకు కావాలి. అందుకోసమే ఇప్పుడు హిందీని ఆయన ఏదంటే ఆయన హై అంటే హై, సై అంటే సై, నై అంటే నై,
అదేవిధంగా మీరు భజనలు చేస్తూ ఉన్నారా, లేకపోతే మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలను తాకట్టు పెట్టేందుకు చేస్తూ ఉన్నారా? మనకంటూ ఒక వాల్యూ ఉంది కదా, భాషలందు తెలుగు భాష లెస్స అని చెప్పేసి మనమే చెప్తూ ఉంటాం కదా. సో ఇలాంటి లాంగ్వేజ్ని కూడా ఎందుకు డిగ్రేడ్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి? రాజకీయ స్వప్రయోజనాల కోసం ఎందుకు ప్రజలకు సంబంధించిన ఆత్మాభిమాన్ని తాకట్టు పెడుతూ ఉన్నారు? ఎందుకు వాళ్ళకి సంబంధించిన వాల్యూస్ని తాకట్టు పెడుతూ ఉన్నారు? తమిళనాడు ప్రజలు అంత పెద్ద ఎత్తున గలమెత్తుతూ తమిళనాడు ప్రజలు వాళ్ళకి మాకు హిందీ వద్దు, మాకు తమిళమే కావాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు గట్టిగా నిలబడి ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాయి. స్టాలిన్ మినహాయిస్తే మిగతా అన్ని రాజకీయ పార్టీలు, అక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, డిఎంకే, ఏడిఎంకే, విజయ్, టీవీకే పార్టీ, కమల్ హాసన్, అందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మరి తమిళులకు ఉన్నటువంటి ఆ స్ట్రెంత్, వాళ్ళ లాంగ్వేజ్ మీద, తమిళ్ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ లాంగ్వేజ్ మీద ఉన్నటువంటి ఆదరణ ఎందుకు మిగతా భాషల మీద ఉంటుందా? వాళ్ళ కూడా ప్రజలే కదా. మీరు కూడా మరి సినిమాలు తీసి అన్నీ కూడా తెలుగులోనే తీస్తున్నారు కదా, మీ సినిమాలు కూడా హిందీలో కూడా డబ్ అవుతున్నాయి కదా. అలా కాకుండా డైరెక్ట్గా హిందీలోనే సినిమాలు తీయండి, అప్పుడు డబ్ చేయండి వీటిలో తెలుగుకు సంబంధించి. రాజకీయాల కోసం, స్వప్రయోజనాల కోసం తెలుగు వాళ్ళు కావాలి, తెలుగు రాజకీయ పార్టీలు కావాలి, తెలుగుకు సంబంధించిన అంశాలు కావాలి. కేవలం మీ రాజకీయంగా బాగుపడటం కోసం కేంద్ర ప్రభుత్వాలు ఏది తీసుకొస్తే వాటికి తలవపడం, కేంద్ర ప్రభుత్వం ఏది ఇంప్లిమెంట్ చేస్తామంటే వాటికి ఆమోదం తెలపడం, రాజ్యసభలో బిల్లులకు మద్దతు తెలపడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ గతంలో మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, గతంలో మీరు మాట్లాడినటువంటి కామెంట్స్కి మీరే క్లారిటీ ఇవ్వాలి. అప్పుడు ఎందుకు వద్దన్నారు, ఇప్పుడు ఎందుకు కావాలంటున్నారు? అప్పుడు రాజకీయంగా విభేదించారు కాబట్టి హిందీ భాషను వద్దన్నారు, ఇప్పుడు రాజకీయంగా కలుస్తున్నారు కాబట్టి హిందీ భాషను కావాలంటున్నారా? ఏంటిది? ఇది రాజకీయాల కోసం మాట్లాడినటువంటి మాటలు కదా, రాజకీయాల కోసం చేసేటువంటి వ్యాఖ్యలు కదా? అంటే మీ స్వప్రయోజనాల కోసం మేము చేస్తున్నామని చెప్పేసి డైరెక్ట్గా చెప్పండి ప్రజలకి. కేవలం మాకు రాజకీయాలే అవసరము, మాకు రాజకీయ ప్రయోజనాలే అవసరము, మేము బాగుండటమే కావాలని చెప్పేసి డైరెక్ట్గా చెప్పండి. ప్రజలకు సంబంధించిన అంశాలు వద్దు. ఇంగ్లీష్ భాషనే వ్యతిరేకించినటువంటి వీళ్ళు తెలుగు భాష కాదు, తెలుగు భాషను తీసేస్తున్నారు, అసలు పుస్తకాల్లో తెలుగు భాష లేకుండా ఉందని చెప్పేసి పదే విమర్శలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సంబంధించిన విమర్శలు చేసినటువంటి మీరు మరి ఇప్పుడు హిందీ భాషని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? తెలుగు భాషని, ఇంగ్లీష్ భాషని ప్రియర్గా చేయండి, ఆప్షనల్గా హిందీని పెట్టండి. అలా కాకుండా హిందీని తీసుకురావాలి, హిందీని తీసుకొస్తే తప్పేంటి? వాళ్ళ డబ్బులు మనం తీసుకుంటున్నప్పుడు మన డబ్బులు వాళ్ళ భాషను నేర్చుకుంటే తప్పేంటి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సో రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి చేసేటువంటి వ్యాఖ్యలు ఆలోచించండి. ఎందుకంటే ఇవి ప్రజల్లో ఉండే మాటలు, మనం ఏం మాట్లాడినా ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలు వాళ్ళని అడాప్ట్ చేసుకుంటుంటారు, ప్రతిదీ చేసుకుంటారు. మీరే కదా మాట్లాడింది 2017లో వీటిని ఖండించింది హిందీ భాషకు సంబంధించి. మళ్ళీ మీరే రివర్స్లో మాట్లాడుతూ ఉంటే ఇది ఏది నిజం అనుకోవాలి, ఏది అబద్ధం అనుకోవాలి? పవన్ కళ్యాణ్ గారికి స్టెబిలిటీ లేదని అర్థమైపోతుంది ఈ అంశాలను చూస్తుంటే. ఏదో పిచ్చిగా మాట్లాడతారు, ఏదో రాజకీయాల కోసం ఏదో స్టేజ్కి ఎక్కినప్పుడల్లా ప్రతిసారి ఏదో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది.